అండి అందరికీ నమస్తే. నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్‌కి స్వాగతం. ఇవాళ కొన్ని హార్వెస్ట్‌లు అయితే ఉన్నాయండి. అంటే మనం మిద్దె తోటలో కొత్తగా పెట్టుకున్న ఆనపకాయలైతే వచ్చాయన్నమాట. రౌండ్ ఆనపకాయలు. రండి చూపిస్తాను అక్కడికి. ఎంత బాగున్నాయి రౌండ్‌గాన. ఇది చూసారా ఎంత ఉందో? నేను పెట్టింది బ్లాక్ టబ్‌లో పెట్టానన్నమాట. ₹100 టబ్ అండి. ఆ సైడ్ ఉంది అక్కడ పక్కన. చూసారా ఎంత బాగున్నాయి కదా! ఇది ఒక్క విత్తనమేనండి ఇది. బ్లాక్ టబ్‌లో 2, 3 పెట్టాను కానీ ఒక్కటే బతికిందనమాట మొక్క. చూడండి ఇది చూడండి ఎంత ఉందో. ఇంత సైజు ఆనపకాయ ఇదేనండి మనం మిద్దె తోటలో ఫస్ట్ టైం కాయడం. చూసారా ఎంత ఉందో, లేతగా ఉందన్నమాట ఆనపకాయ కూడాను. ఇదిగోండి ఇలాగ ఇచ్చినా కూడా ఇదిగో లేతగా వచ్చింది కాయ అయితే. 2 ఆనపకాయలు అయితే ఉన్నాయండి మన మిద్దె తోటలో. ఫస్ట్ టైం అనమాట 2 కాయలు కోయడం కూడా. గుమ్మడి సొర తర్వాత ఇయ్యానండి మన మిద్దె తోటలో కాయలు. ఈ అప్పరసారి ఇచ్చారండి విత్తనాలు అయితే పోసుకున్నాం. ఇవి కూడా కొత్త మొక్కలు అనమాట ఇవి. ఇదిగోండి ఎగ్ వైట్ వంకాయ మొక్కలు అయితే 3 చచ్చిపోయినాయి అనమాట. ఇంక ఇది ఒకటే ఉన్న మొక్క. దీన్ని కూడా పోసేద్దాం. ఇది ఒక రకం అండి. ఇది 2 ఒకటే అనుకున్నాం కదా అప్పుడు. కాదండి చూసారా ఇది వేరేగా ఉందన్నమాట. గ్రీన్ మీద పర్పుల్ సార్ వచ్చింది. ఇది పింక్ షేడ్ అనమాట. ఇది పింక్ కలర్ వంకాయ. అంటే ఇది 3 రకాల వంకాయలు. ఇవే 3 రకాలు వచ్చినాయి అనమాట మొక్కలకి. వంకాయ మొక్కలు పూత పిండి మీద చచ్చిపోతున్నాయండి. మరి ఏమైంది వీటికి? మొక్కలైతే ఉండట్లేదు. ఇదిగోండి మన మిద్దె తోటలో లవంగం బీన్స్ అనమాట. ఇవి ఫస్ట్ వచ్చిన వీడియో మిస్ అయినాయి కానీ తర్వాత పాపం బాగానే కాస్తున్నాయి. మళ్ళీ 2 సార్లు అనుకుంటండి. చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట. ఈసారి అంతగా రాలేదు. ఇప్పుడే ఇవ్వండి ఇంకా ఎడవలేదు. ఇడుతాయి అనమాట. పూలు ఇలా ఉంటాయి ఇట్ల పూలు. ఇవ్వండి నాటు చిక్కులు అనమాట. ఇవి కూడా కోసేస్తున్నాను. ఇంకా ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కాకపోతే దీని అంత కాపు అయితే ఇది రావట్లేదు అనమాట. ఇది చక్కగా కాసిందండి సన్న చిక్కుళ్ళు అయితే. ఈ చిక్కుడు పాదు పెట్టుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బాగానే కాస్తుంది కాయలు. టేస్ట్ కూడా బాగానే ఉంటున్నాయి మన మార్కెట్లో చిక్కుడుకాయలానే. ఈ పాదు మళ్ళీ అలా తిరగబడింది అనమాట. ఇవ్వండి చిగురులు అయ్యి వచ్చి కనబడిన దగ్గర కోద్దాం కూరగాయలు. మన కొండ మామిడికాయలు ఇవి చూసారా ఎలా వచ్చినాయో. ఇలా కట్ చేసేసుకోవడం. ఇవి అంటే చింతపండుకు బదులుగా మనం ఇవి వాడుకోవచ్చండి. ఇప్పుడు ఎక్కువ చింతపండు అది వాడకూడదు అంటున్నారు కదా. చాలా కాయలు కోసాం ఈ మధ్యని. వీడియో అనేది ఇంకా చేయలేదండి అప్పుడు కూడాను. ఇవన్నీ మళ్ళీ కొమ్మలు ఇవ్వండి చిగురులు అనేది మళ్ళీ వస్తాయి అనమాట. మనం ఏదో పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ చిగురులు అది వచ్చి కాయలు అయితే వస్తాయి. చూసారు కదా ఇవి వచ్చాయి అనమాట. ఈ ముదరకాయలేనండి ఇవి. ఇందులో విత్తనం అనేది ఉండదు. టమాటో మొక్క అయితే ఇవే వచ్చాయండి. మొన్న ఉన్నాయి కానీ ఇంకా ఒకటే వచ్చినాయి అని చెప్పేసి నేను ఇంకా వీడియో చేయకుండానే కోసాను అనమాట. పోయిన సంవత్సరం అన్ని టమాటాలు అయితే వేయలేదండి. ఈ సంవత్సరం ఇంకా ఉన్నాయి. ఇక పచ్చికాయలే ఉన్నాయన్నమాట. అటుపక్క ఉన్నాయండి ఈ కాశీ టమాటాలు. ఈ టమాటో చూసారా మీరు? ఇది కాశీ టమాటో అండి. ఇది ఇక్కడైతే ఈ మొక్కలన్నీ కూడా అయ్యే పెట్టాను అనమాట. పోయిన సంవత్సరం అంత క్రాప్ అయితే రాలేదు మనకి ఈసారి. ఇవ్వండి చెట్టుకి పెద్ద ఏం కాయలు కూడా పెద్ద రాలేదు. మరి ఏంటో తెలియదు కానీ అటుపక్క కూడా ఉన్నాయి. ఈసారి ఎక్కువే తీసుకొచ్చి అని చెప్పేసి ఈ మొక్కలు వేసాను అనమాట. బయటనే కూడా తెచ్చేయలేదండి. పోయిన సంవత్సరం కొనేసిన మొక్కలు అనమాట. చాలా బాగా కాసినాయి కాయలు. ఈసారి మరి ఇట్లా పోషకాలు సరిపోలేదో ఏంటో తెలియట్లేదు. ఈ చెట్టు ఇందులో ఈ కుండీలో మాత్రమే ఇలా వచ్చినాయి అనమాట. ఈ ఉన్నది ఎక్కలా పెద్దగా లేవండి.
ఈ పక్క ఈ కుండీలన్నీ కూడా ఇవే పెట్టాను. ఇవి అయితే చెర్రీ టమాటాలు. వద్దాం ఇవి కూడా. ఇవ్వండి గుత్తులు చూసారు ఎలా వచ్చినాయి ఇక్కడ చక్కగా పండి కాయలు అయితే మాత్రం. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి. ఈ సంవత్సరం పేరు చెప్పైతే మనకి ఇప్పుడే నేను గోల్డెన్ టమాటాలు. పోయిన సంవత్సరం అయితే చాలా వచ్చినాయి అనమాట కాయలు. ఫస్ట్ టమాటాలు హార్వెస్ట్ ఎక్కువ అనమాట అప్పుడు. ఇవ్వండి కాయలు చూసారా ఇప్పుడే మొదలవుతుంది. ఇవ్వండి చెర్రీ టమాటాలు అయితే ఇప్పుడు మొదలవునాయి మనకి. అంటే వెనక చేసి పెట్టాను కదా నేను అప్పుడు. ఇప్పుడు వస్తున్నాయి కాయలు. పులుపు ఎక్కువ ఉంటాయండి ఈ కాయలు. పోయిన సంవత్సరం పండించాను కదా, ఈ సంవత్సరం ఎక్కువ ఈ మొక్కలే వేసాను. ఇవి కాశీ టమాటాలు వేసాను అనమాట. అవి అయితే పెద్దగా బీరకాయ విత్తనాలు కూడా వేసాను అనమాట నేను. ఇదిగోండి ఇక్కడ కూడా కాయ. ఇక్కడ ఈ పళ్ళు చూసారు ఎలా వచ్చినాయో, మలబరి పళ్ళు అండి ఇవి. ఇవి బాగా పండిపోయినాయి అనమాట ఈసారి. రాలిపోతున్నాయి చాలా వచ్చినాయి. ఇంకా ఈ మధ్యన అయితే ఇంకా పెట్టలు తినగా మిగిలిన కాయలు అనమాట మనకి ఇవి. మొక్కని ప్రూనింగ్ చేసామంటే చక్కగా చిగురులతో పాటు ఈ ఫ్రూట్ కూడా వస్తుందండి మనకి. ఇవ్వండి బాగా రెడీ అయిపోయినాయి. పడిపోయినాయి అన్నమాట పండుపై. ఇది పచ్చప్పుడు ఎంత పుల్లగా ఉంటుందో పండితే అంత స్వీట్ ఉంటుందండి. ఇది బాగుంటుంది అనమాట. ఈ మామూలు మలబరీ అండి. ఇది చిన్నది సైజ్ అనమాట. పెద్దవి ఉన్నాయి అటుపక్క వెళ్దామండి. చూసారా ఎలా వచ్చినాయో. ఇంకా చెట్టు నిండా వచ్చాయి అనమాట. అంటే రోజుగా 2-3 పండిపోతాం వలన ఇంకా ఈ వీడియో చేయడానికి కావలేదండి. ఇవ్వండి లాంగ్ వైన్ మలబరీ అనమాట. అన్నటి వరకు బోల్డ్ కాయలు అయితే ఉన్నాయి అనమాట. ఇవ్వండి వీటికి తేడా చూసారా ఎలా ఉన్నాయో. ఇవైతే చాలా స్వీట్ అండి. తేనె మలబరీ అని కూడా అంటారు వీటిని. ఈ మామూలు మలబరీ అనమాట. 2 మొక్కలు అయితే ఉన్నాయి మన మిద్ది పైన. ఇందులో వేసాను. ఒక ఇత్తనం అయితే వచ్చింది. ఇది కూడా ఒకటేనండి మనకు బతికింది. ఇది కూడా పోదాం. ఇప్పుడు ఈ టైంలో కాస్తాయో కాయవు అనుకున్నాను కానీ బాగానే వచ్చినాయి అనమాట. ఇవ్వండి ఇక్కడ కూడా ఒక ఆనపాదు పెట్టాను. మరి ఇది ఏంటా కింద కూడా ఇదిగోండి ఇది విత్తనానికి వదిలేసాను. ఇది ఒకటే వచ్చింది. ఫస్ట్ లో వచ్చిన కాయ అనమాట ఇది. ఇది కొత్తగా పెట్టుకున్న బీరకాయలు అనమాట. పోయిన సంవత్సరం పండించాం కదండి, అందులో విత్తనాలు నేను మళ్ళీ తీసి పెట్టాను. మీకు ఆ రోజు పెట్టాను కదా షార్ట్ వీడియోలో. ఇందులోని ఇదిగోండి ఒక బీరకాయ అయితే వచ్చింది. ఇది కూడా కోసుకుందాం. మళ్ళీ కొత్తగా బీరకాయలు అనేది మొదలవుతున్నాయి మళ్ళీ మనకి. ఇదిగోండి పెందులు అయితే మరి కొంచెం ఎలా ఉంటున్నాయి మరి ఏంటో. మరి ఈసారి మళ్ళీ బీరకాయలు అనేది చక్కగా వస్తాయి అనమాట. ఇవి కవర్ అవుతాము. అయితే 10 వరకు వచ్చాయి కానీ ఈ సైజ్ వచ్చేసరికి అంటే దీని మీద కొంచెం చిన్నగా ఉన్నప్పుడే మురిగిపోయాయండి. ఈసారి అయితే బాగానే వచ్చింది. మరి ఇదన్నా నిలుతుందో లేదో తెలియదు. ఇదిగోండి అప్పుడు ఈ బాక్స్లో పెట్టాం కదా, ధర్మకుల్ బాక్స్లోని ఒక 10-15 వరకు వచ్చాయండి. ఒకటి కూడా మనకు నిలబడిందే లేదు. ఇప్పుడు నేను ఆనపకాయలు కోసాను కదా, రౌండ్ ఆనపకాయలు. ఇదిగోండి దాని తీగ అనమాట ఇది. ఈ 100 రూపాయల టబ్బులో పెట్టాను. ఇది ఇలాంటి టబ్బుల్లో కూడా చక్కగా కాపించుకోవచ్చండి మనం కాయగూరలో. వీటికి తీగజాతి పాదులకి అయితే బాగుంటుంది అనమాట ఇలాంటిది. ఎప్పుడు ఆనపకాయ పాదుకి కొంచెం పెద్ద కంటైనర్ అనేది ఉండాలండి మనకి. స్టార్ ఫ్రూట్ అనమాట. ఈ 3 కూడా అయిపోయినాయి కదా, కోసేద్దాం. ఇంకా అవి ఉన్నాయి పడుతాయి. ఈసారి ఇవి అవుతాయండి. ఒక 15-20 రోజుల్లో ఇవి కూడా తయారైపోతాయి అనమాట. ఇవ్వండి ఇక్కడ కూడా చూసారు ఎలా వచ్చినాయో. ఇవన్నీ కూడా కొమ్మలు అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇవి కూడా కోసేద్దాం. పైన ఉన్నాయా ఎందుకు అందగా. వంకాయలు అయితే అయ్యే వచ్చినాయండి మనకి.
బీన్స్ అంటే కొత్త రకం ఇవి కూడా మన మిద్దె తోటలో కింద వేసేస్తాను ఇవి కూడా. చిక్కుడు కింద అయితే ఇవ్వండి మన కూరగాయలు అయితే వారానికి సరిపడా కూరగాయలు అయితే వచ్చాయి. అంటే నేను పండగలోని వేయలేదండి సరిగ్గాన. అప్పుడు కొంచెం మిషన్ అది కుడతాను కాబట్టి ఇంకా ఆ టైంలో ఇంకా అవి చూసుకోవడం సరిపోయింది నాకు. ఇంకా వీటి మీద అనేది కొంచెం దృష్టి అనేది తగ్గించాను. ఇక మీదటన్నా ఇంకా ఈసారి అంటే ఎండాకాలంలో కొంచెం కూరగాయలు అనేది మళ్ళీ పెంచుతాం. మళ్ళీ మనం చూసారు కదా మనకి వారానికి సరిపడా కూరగాయలు అయితే వచ్చాయి. కానీ ఆనందం వేసేది ఏంటంటే ఇగో ఈ ఆనపకాయని చూసానండి. చూసారా ఎంత పెద్ద కాయ వచ్చిందో మిద్దె తోటలో. అదే గుమ్మడి సాగు తర్వాత ఇదేనండి రెండు ఆనపకాయలు నేను కోయడం. ఒకటైతే కోతులు కూడా తినేసినాయి అనమాట. ఇది 3 కాయలు కాసినట్టండి. 100 రూపాయల టబ్లో పెట్టింది నేను. స్టార్ ఫ్రూట్ కూడా బాగానే వచ్చింది మనకి. పళ్ళ మొక్కలు కూడా బాగానే పెరుగుతాయండి. అంటే మనం ఇచ్చే పోషకాలను పెట్టాను అనమాట. ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.